మీరు అర్థం చేసుకోండి. దీన్ని అర్థం చేసుకుంటే నీ పిల్లలకు నువ్వు సంపాదించేటివి కొన్ని ఉన్నాయి. నువ్వు దీన్ని వాక్యాన్ని అర్థం చేసుకుంటే, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు కష్టపడ్డావంటే నువ్వేమైపోతావు నీకే తెలియదు. జస్ట్ మీ అందరినీ ఇప్పుడు నేను అడగబోయే కొన్ని ప్రశ్నల మీద ఆధారపడి ఉందండి. మీ అందరికీ ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందని నుండి చేతులు ఎత్తండి. ఆకలి అవుతుందని. ఓకే, నేను ఊరికే జోక్ అడగట్లే, నాకు ఒకసారి చూపించండి. మీ ఆకలిని నాకు ఒకసారి చూపించండి. మీరు చూపించలేరని నాకు తెలుసు. కనబడనిది ఈ కనబడని దాన్నే బైబిల్ చెప్పేది. నువ్వు కనబడే డబ్బులు చూస్తున్నావు, కనబడే ఆస్తిని చూస్తున్నావు, కనబడే వాటి కోసం నువ్వు పరిగెత్తుతున్నావు. ఇది కనబడని దాన్ని సంపాదించేది బైబిల్. కనబడని దాన్ని చెప్పేదే బైబిల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో నువ్వు ఈ రెండు కనబడనివి, ఈ రెండు కూడా కనబడనివి. ఒకటి, నీకు ఆకలి కనబడదు. రెండు, దాహం కనబడదు. కానీ నీళ్ళు ఇస్తా. నీకు నీళ్ళు ఇస్తే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటావు. ఈ గ్లాస్ నిండా 2-3 రోజులు నీకు దాహమే కాకుండా తాగేసే అన్నావు అనుకో, పిచ్చోడిని చూసినట్టు చూస్తావు నన్ను. అది ఎట్లా పాస్టర్ గారు, జస్ట్ తాగేసేస్తావు. ఒక గ్లాస్ తాగు. కాదయ్యో 10 గ్లాసులన్నా తాగు, సాయంత్రానికి ఇబ్బంది ఉండదు కదా అంటే, సార్ నేను అట్లా తాగలేనండి, సగం తాగి చాలు అన్నారు. ఎవరు చాలు అన్నారు? ఎవరు ఆపారు లోపల అంటే నీకు తెలియదు. ఈ వండుకోవటాలు పాపం లేడీస్ చాలా ఇబ్బంది పడుతుంటారు. పాస్టర్ గారు మా పిల్లలు వచ్చేస్తారు, వంట చేయాలి. పాస్టర్ గారు మా ఆయన వస్తారు, వంట చేయాలి. అమ్మ ఒక 10 రోజులకు ఒకేసారి పెట్టేసేయండి మీ ఆయనకంటే. 10 రోజులు పెట్టగలరా? వంట చేయగలరా? 10 రోజులు ఒకేసారి పెడతానండి, నాకు ఇబ్బంది ఉండదని ఆడోళ్ళకు చాలా అవకాశం దొరుకుతుంది. 10 రోజులు నువ్వు తినలేవు, ఆకలిని చూపించలేవు, దాహాన్ని చూపించలేవు. ఎంత తింటున్నావో ఒక 2-3 కేజీలు అన్నం తిందామంటే తినలేవు, చాలు అంటావు. ఎవరు ఆపారు నిన్ను? నీళ్లు తాగేటప్పుడు ఎవరు ఆపారు? అన్నం తినేటప్పుడు ఎవరు ఆపారు? తెలీదు. తెలియని వాటిని నువ్వు గ్రహిస్తున్నావు. అలాగ తెలియని వాటిని నువ్వు ఈరోజు బైబిల్లో గ్రహించాలి. 2 శక్తులు పనిచేస్తాయి. 2 శక్తులు. అయ్యా, మా బాబును పుట్టినప్పటి నుంచి చదివించాం, లాస్ట్ దాని ముగింపు అంటే వాడికి ఉద్యోగం రాలే, వాడి జీవితం వేస్ట్ అయిపోయింది, వాడు ఒక తాగుబోతు అయిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, కానీ ఏ ప్రయోజనం లేదని తల్లి తండ్రి కూర్చొని ఏడుస్తారు. బాగా చదివాడు, బాగా చదువుకున్నాడు, కానీ ముగింపు, అలా నీ చరిత్ర ముగింపేంటి? నేను కష్టపడ్డాను, మీ నాన్న చరిత్ర ముగింపేంటి? అది పట్టించుకోకుండా పరిగెత్తుతున్నవేంటి లోకంలో? ఆ పట్టించకుండా పరిగెత్తుతున్నవేంటి? ఇది కనబడని శక్తులను గురించి చెప్పే బైబిల్. ఇది కనబడేదైతే చూపించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నీ మనస్సు, నీ హృదయాన్ని తెరిచి భద్రంగా నువ్వు మనసు పెడితేనే దీన్ని పొందుకుంటావు. లేకపోతే నీ పిల్లలకు ఇబ్బందే కలుగుతుంది. నీ వల్లనే నీ పిల్లలకి ఇబ్బంది. ఈరోజు మీ నాన్న బాగా సంపాదిస్తే నువ్వు ఆటో వేసుకోవు, నువ్వు కూలి పనికి వెళ్ళవు. మీ నాన్న సంపాదించలేదు. డబ్బా, ఆస్తులు 100 ఎకరాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లలు పాడైపోయినారు. కాబట్టి బైబిలు కనబడని శక్తులను గురించి చెప్తుంది. కనబడని అదృశ్యమైన శక్తులను గుర్చేది, అదృశ్యమైన వాటిని. ఈరోజు అందుకే నువ్వు బాగా మనసు పెట్టాలి. ఒకప్పుడు ఫోన్ ఇవ్వండి ఒకసారి, మీరిద్దరు మాట్లాడుకోకూడదు, దూరం కూర్చో, నేను చెప్పేది వినాలి. ఫోన్ ఇవ్వు, ఎవరిదైనా ఫోన్ ఇవ్వండి ఒకసారి. ఒకప్పుడు ఈ ఫోన్, నా ప్రయాసం ఎంత ఏంటంటే మీకు అర్థం అవ్వాలని, ఈ ఫోన్ నాకు ఇంట్లో ల్యాండ్ లైన్ నుంచి ఉంది. ఒకప్పుడు ఈ ఫోన్ లేదు, ల్యాండ్ లైన్ ఉండేది. ఆ ఫోన్ చేస్తే సడన్గా
ఒకరోజు మిస్ అయిపోయేది. ఏం ఫోన్ పనిచేయట్లేదు, సైలెంట్గా ఉండిపోద్ది. ఎందుకు పోయిందంటే కోతులు వచ్చి ఆ వైర్ లాగేసేటివి. మళ్ళీ వేరే వాళ్ళ ఫోన్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ రాసి ఇచ్చేవాళ్ళని, లేకపోతే కంప్లైంట్ రాసి ఇచ్చేవాళ్ళని. పలాని నంబరు పలాని అడ్రస్ అని చెప్తే వచ్చి ఆ వైర్ అంతా కరెక్ట్గా కట్టేసి కోతులు పీకేసింటే కొరికేసింటే మళ్ళీ లైన్ ఇస్తే అప్పుడు ఫోన్ పనిచేసేది. అప్పుడు నంబర్ నొక్కితే పని అయ్యేది. ఇప్పుడు అవన్నీ లేవు. వైర్తో సంబంధము లేని అదృశ్యమైన ఒక శక్తిని నువ్వు వింటున్నావు. ఇప్పుడు అమెరికాకు కూడా ఫోన్ చేయొచ్చు, దీన్ని నమ్ముతున్నావు. అలా కనబడని శక్తి బైబిల్కు ఉంది. ఆ కనబడని శక్తిని నువ్వు గ్రహిస్తావా, గుర్తిస్తావా? పాస్టర్ గారు వాటిని ఏమంటారండి అంటే చెప్తా నీకు. అది 1 దీవెన, 2 శాపం. 1 దీవెన, 2ది శాపం. సార్ శాపం అంటే ఎట్లుంటుందండి అంటే, నేను ఏదైనా ఇప్పుడులాగా ఫోన్ లాగా అయితే చూపించేవాడిని, బైబుల్ లాగైతే చూపించేవాడిని. అలా చూపించేది కాదు శాపం. కానీ చెప్తా, ఎవరి గురించో చెప్తే ఫీల్ అవుతారని మన దగ్గర ఉన్న చంద్రమ్మ గురించే చెప్దామని లోపల నిర్ణయించుకున్నా. చంద్రమ్మకు తండ్రిని చూడలేదు. మన దగ్గర ఉన్న చంద్రమ్మ వాళ్ళ నాన్న ఎట్టుంటాడో చూడలేదు ఆమె. చంద్రమ్మ నాన్నను చూడలేదు. చంద్రమ్మ భర్తను లేడు. చంద్రమ్మ చెల్లెలకి భర్త లేడు. చంద్రమ్మ వాళ్ళ పెద్దమ్మ, ఆమెకు భర్త లేడు. మొత్తం మొగళ్ళు ఎవరు లేరు. తండ్రి లేడు, భర్త లేడు, చెల్లెలి భర్త లేడు, వాళ్ళ పెద్దమ్మకు కూడా భర్త లేడు. ఏంటి? దీన్ని శాపం, దీని శాపం. మీరు ఎప్పుడైనా గమనించండి, దాన్ని శాపం అంటారు. ఈ శాపం అనేది ప్రాణాలు పోవడమే కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన దరిద్రుడిగా ఉండిపోతావు. ఒక శ్రమ పోతే ఇంకో శ్రమ, ఒక బాధ పోతే ఇంకో బాధ. నువ్వు ఎంతబడి కష్టపడినా నీకు సంతోషం లేదు, తృప్తి లేదు. జీవితంలో అన్ని నష్టాలే. ఒక నష్టం తర్వాత ఒక నష్టం, ఒక బాధ తర్వాత ఇంకో బాధ, ఇంకో బాధ తర్వాత ఇంకో బాధ. ఇంకెప్పుడు నువ్వు బాగుపడిందంటే నీ మీద శాపం పనిచేస్తుంది. అందుకే బైబిల్ రెండింటిని గురించి చెప్తుంది, శాపమును దీవెన్ను. ఈ రెండిటి విషయంలో ఈరోజు నువ్వు బాగా గుర్తిస్తే, యెహోవా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పాడు. నువ్వు ఈరోజు బైబిల్ పట్టుకొని ఎన్ని సంవత్సరాలైందో, నువ్వు బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలైందో, నువ్వు ఎప్పుడు యేసయ్యను అంగీకరించావో, నువ్వు శాపాన్ని సంపాదిస్తున్నావా, దీవెన్ని సంపాదిస్తున్నావా, ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నావా? ఒకసారి గమనించాలి. లేకపోతే నీ చరిత్ర ముగింపు ఏడ్పే, బాధే. ఇంకా మీ నాన్నకు నీకు తేడా ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? కాబట్టి ఇదంతా ఉపోద్ఘాతమే మీకు చెప్పింది. 2 శక్తులు నీ మీద పనిచేయాలి. అందుకే నేను ఎప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫ్లెక్సీ అంతెందుకు, మన ముందున్న ఫ్యాన్లన్నీ తిరుగుతున్నాయి. ఎందుకని అమ్మా? గాలికి తిరుగుతున్నాయా? కరెంటుకు. నాకు కరెంటు చూపిస్తారా? చూపించలేరు. ఎవరైనా మిమ్మల్ని కరెంట్ ఉందా అని అడిగారు అనుకోండి, లైట్ అని వేస్తారు, ఫ్యాన్ అని వేస్తారు. నాకు లైటు ఫ్యాన్ వద్దు, నాకు కరెంటు చూపించంటే కరెంటు చూపించలేము, అది అదృశ్యమైంది. ఈ రెండింటిని గురించి ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. మీ పిల్లలను చూసుకుంటూ, వాళ్ళని పలకరిస్తూ, పక్కను చూస్తూ ఇలా చేసావంటే నీకు వచ్చి వేస్ట్ అయిపోతావు. ఇది చాలా ప్రయాసతో కూడుకుంది. అది దేవుడిచ్చేది, నీ చేతిలో లేదు, నీ చేతిలో లేదు. తీయండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 26, 27 వచనాలు. ద్వితీయోపదేశ కాండము
చదువమ్మా. చూడుడి నేడు నేను మీ ఎదుట నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేను చెప్పింది నా నోట్లోంచి వచ్చింది, ఏది కూడా నా సొంత మాటలు రావు. మీ నాన్న మీ అమ్మ దీవెన సంపాదించిందే శాపం సంపాదించిందా? హలో, దీవెన అంటే ఏంటి పాస్టర్ గారు? దీవెన అంటే అన్నీ ఉంటాయి దాంట్లో. ఆరోగ్యం ఉంటుంది, సంపాదన ఉంటుంది, సంతోషం ఉంటుంది, తృప్తి ఉంటుంది, లాస్ట్లో ముగింపులో చచ్చిపోయేటప్పుడు హ్యాపీ, నా బిడ్డలకు అన్ని ఇచ్చానని. అన్నీ ఉంటాయి దాంట్లో. ఆస్తులు ఉంటాయి, బంగారం ఉంటుంది, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. అన్నీ ఉండి పిల్లలు లేని బాధ, అన్నీ ఉండి ఆరోగ్యం లేని బాధ, అన్నీ ఉండి భర్త లేని బాధ, అన్నీ ఉండి భార్య లేని బాధ, అన్నీ ఉండి ఒక సమస్య పోతే ఇంకో సమస్య, పెళ్లి చేసుకున్న భార్య, మరి రెండవ భార్య, మూడవ భార్య, నాలుగవ భార్య, ఐదవ భార్య, ఇద్దరు చచ్చిపోయారు, ముగ్గురు మిగిలారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏందిరా ఇది? అంత శాపం. నువ్వెంత కష్టపడినా రూపాయి మిగలలేదు, నువ్వు ఎంత ప్రయాసపడినా రోగమే. ఒక రోగం పోతే ఇంకో రోగం, ఇంట్లో మరణం, ఎక్కడ చూసినా మరణమే, ఇండ్లంతా మరణమే. బైబిల్ ఈ రెండు చెబుతుంది. ఈ రెండిట్లో నువ్వు ఏది సంపాదిస్తున్నావు? పాస్టర్ గారు ఏదో ఆరాధన అంటా వచ్చాను వెళ్ళిపోతున్నాను, పాస్టర్ గారు ఏదో ఉపవాస ప్రార్థన అంటా వచ్చాను వెళ్ళిపోతున్నాను, పాస్టర్ గారు దశం భాగం ఇస్తున్నాను. ఇదంతా కూడా నువ్వు తెలియని భక్తి చేయొద్దు, జ్ఞానం లేని భక్తి చేయొద్దు. బైబిల్ కనబడి రెండింటిని గురించి చెప్తుంది. దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకొని ఇంటికి పోయి కొన్ని దినాలు ఆలోచించాలి. నువ్వు పిచ్చెక్కాల నీకు ఈరోజు. అవురా, మా నాయన దీవెన సంపాదించాడా? పాస్టర్ గారు మా నాన్నకి ఏం సంబంధం? మీ నాన్నకే సంబంధం, అది ఇంకెవరికి సంబంధం అనుకున్నావు? మీ నాన్న దీవెన సంపాదిస్తే నీకు బాధలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువమ్మ మళ్ళీ ఒకసారి దాన్ని. చూడుడి నేడు నేను నీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. రెండు ఉన్నాయి. దేవుని మాట వింటే దీవెన సంపాదిస్తావు, దేవుని మాటను లెక్క చేయకపోతే శాపం తీసుకొని ఇంటికి వెళ్తావు. ఈ రెండుట్లో నువ్వేది పొందుకుంటున్నావు? ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? దీవెన సంపాదించడానికి వస్తున్నావా? శాపాన్ని సంపాదించడానికి వస్తున్నావా? నీ జీవితంలో చేసిన భక్తిని ఎప్పుడైనా ఈ రెండు చూసుకున్నావా? గ్రహించుకున్నావా? గుర్తించావా? మీ నాన్న చేయలేదు, ఆయనకు దేవుడు అంటే తెలియదు, ఆయన చదువుకోలేదు, చదువుకోకపోయినా ఆయన దేవుణ్ణి గ్రహించుకోలేదు. మారు మనసు అంటే తెలియకపోవచ్చు, ఆయనకి బాప్తిసం అంటే తెలియకపోవచ్చు. ఇవన్నీ కూడా ఈ దీవెన శాపం కనబడేటివి కాదు. మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను, మీకు అర్థం. ఎందుకు పాస్టర్ గారు తండ్రి తల్లి మీద చెప్తున్నామంటే ఇది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేస్తామా లేదా? అబ్రహాంకి ఏ సంబంధం? విశ్వాసులకు తండ్రి. నువ్వెవరికి తండ్రివే? నీ పిల్లలకే నువ్వు తండ్రివి కాదు. నువ్వు ఒక తండ్రివైతే దీంట్లో ఏమి సంపాదించాలని ఆలోచిస్తావు. నువ్వు నిజమైన గ్రహింపు లేని భక్తిలో ఉన్నావు నువ్వు. మన ఇండియా దేశం అదే స్థితిలో ఉంది.
ఆదివారం రావడం ఆరాధన చేసుకుందాం వెళ్ళిపోయినాం అంతే. శనివారం రావడం ఉపవాస ప్రార్థన చేసాము అంతే. ఎప్పటి నుంచో మేము చర్చికి వెళ్తున్నామా అంతే. దేవుని శక్తిని పొందామా? లేదే. మేము ఒకప్పుడు అన్యులమండి, విగ్రహారాధికులం. ఇప్పుడు యేసయ్యను అంగీకరించాం, బాప్తిసం తీసుకున్నావు. ఓకే, తీసుకున్నావు, మంచిదే. దీవెన సంపాదించావా? లేదే. అందరూ ఒకే కోవకి వెళ్ళిపోయారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 3 నుంచి 5వ వచనాల వరకు చదువుదాం. నిర్గమాకాండం దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చే సందర్భం అది. 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు ఇచ్చే సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో మాట్లాడుతున్న మాటలు చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చదువమ్మా. పైన ఆకాశం అంతే గాని, ఇందులో రావట్లే, క్రింది భూమి అందే గాని, ఓకే, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాలు. ఎన్ని తరాలు చెప్పండి? ఎక్కడివి ఇవి? 3-4 తరములు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. నీ మీదికి ఎక్కడి నుంచి వచ్చింది? మీ నాన్న నుంచి వచ్చిందని దేవుడు చెప్తున్నాడు. మీ నాన్న నుంచి వచ్చింది. 3-4 తరాలు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, బిడ్డల మీదికి రప్పిస్తూ నన్ను ప్రేమించి, చూసారా, దేవుణ్ణి ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని, నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎన్ని తరాలు? గట్టి చెప్పాలి. హలో, నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కన్నావు, ఓకే. నీ బిడ్డలకి ఏం సంపాదించావు? మీ నాన్న ఏం సంపాదించలేదు. ఒకవేళ మీ నాన్న సంపాదించింది నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావేమో. ఈరోజు చెప్తున్నాను, మా అమ్మమ్మకి పావలా జీతం. ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. మా తాతకు 75 పైసలు జీతం. 2 గవర్నమెంట్ టీచర్లు. ఊర్లో ఎవరికి లెటర్ వచ్చినా మా ఇంటికి రావాల్సిందే, చదివించుకోవాల్సిందే. ఆ రోజుల్లోనే ఒక్కసారి ఆలోచించు. మా అమ్మమ్మకు టీచర్కి 25 పైసలు జీతం, మా తాతకు 75 పైసలు జీతం. ఈ 2 కలిపితే ₹1 జీవితం. ₹1 జీతముతో వాళ్ళ ఇంట్లో, మా అమ్మమ్మల ఇంట్లో బర్రెలు ఉండేటివి, కోళ్ళు ఉండేటివి, పొలం వేసేవాళ్ళు, ఇంకా మజ్జిగ చిలికేవాళ్ళు, వెన్న తీసేవాళ్ళు, వెన్న కరగబెట్టేవాళ్ళు, మజ్జిగ ఫ్రీగా. ఎంతోమందికో చెంబులు తీసుకొని కూలి పనికి వెళ్ళి వస్తారు. వాళ్ళకు కొంచెం పేదరికంగా ఉంటారు, చెంబు తీసుకొని వస్తారు. అమ్మమ్మ ఇప్పుడే వచ్చింది, నాకు మజ్జిగ కావాలా? 10-20 మందికి మజ్జిగ పోస్తారు. ఈరోజు నువ్వు ఇంత ప్యాకెట్ మజ్జిగ ₹10 కొంటున్నావు. మజ్జిగ ఫ్రీగా పోసేవాళ్ళు, వెన్న వచ్చేది, పాలు వచ్చేటివి, పెరుగు వచ్చేటివి, చికెన్, కోడి పోతుంటే పరిగెత్తి కుర్రలు ఎంబడబెట్టి పట్టుకొని వస్తే మేము ఎప్పుడన్నా వస్తే కోసి మాకు భోజనం పెట్టేవాళ్ళు. ఎంతమందికో కుక్కలు ఉండేటివి. అన్నీ ఈరోజు ఏమీ లేదు. ₹1 దాన్ని దాచిపెట్టి పొలం వేసి పాలు పండి అన్ని చేసి ₹100 దాచిపెట్టేవాళ్ళు. ₹100కి 1 ఎకర పొలం. నీకు 10,000 ఇచ్చినా జీవితంలో అరంగులం భూమి కొనలేవు. నువ్వు శాపం. నువ్వేదో పరిగెత్తడం. ఎక్కడికి పరిగెత్తుతావు? ఇక్కడ చూడు బైబిల్ను. నువ్వు బైబిల్ పట్టుకున్నావట్టుగా చెప్తున్నా నీకు. హలో, నీకు ప్రార్థన చేసే టైం ఉందా? ఎట్టి సాకరి చేసి రాత్రి వచ్చి శవంలాగా నిద్రపోతున్నావు.
నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం గంట ప్రార్థన చేసే మనసు నీకుందా? నువ్వు మారు మనసు పొందేవా? నువ్వు మారు మనసు పొందేవా? నీ కొడుకు కోసం, నువ్వు కన్న కొడుకు కోసం, కన్న కూతురి కోసం గంట ప్రార్థన చేసే సమయం నీకుందా? నీ భార్యకుందా? ఏంటండి ఎట్టుపోతున్నావు? ఎక్కడికి పరిగెత్తుతున్నావు? అసలు ఏంటి? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఒక్కొక్క ఇంటి మీద దురాత్మల శక్తులు నాశనం చేసి పెడుతున్నాయి. శాపం ఏలుతుంది. ఇది దేవుడు చెప్పిన మాట. ఎందుకు వస్తున్నట్టు చర్చికి? ఒక్క గంట ప్రార్థన చేసే టైం నీకు లేదా? కంటివే 4 పిల్లల్ని. అందుకే దాని ముగింపు కొడితే దొంగతనము, హత్య, నాశనం. నేను ఇంత టైం తీసుకొని చెప్పడానికి కారణం అదే. ఎటో పోకూడదు మన బతుకు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 2 నీ పిల్లలకు 3-4 తరాలు శాపం సంపాదించావా? నీ పిల్లలకు 1000 తరాలు దీవెన సంపాదించావా? ఎవరు అబ్రహం అండి? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు ప్రార్థన చేస్తే మైకులు వినపడుతుంటుంది. నేను కూడా వాకింగ్ చేసేటప్పుడు వింటుంటా. అబ్బో, ప్రార్థన చేయాలంటే 3-4 ఊర్లకు వినపడాలా? యేసుప్రభువారు మైకి పెట్టి ప్రార్థన చేశాడా? ఎక్కడో కొండల్లోకి ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి ఎవరు కనపడకుండా కొండల్లో, గుట్టల్లో, తోటల్లోకి వెళ్ళి పేతురు, యాకోబు, యోహాను కూడా ఎంతో దూరం పెట్టి రాతి వేతంత దూరం అని రాస్తాడు బైబిల్లో. ఇప్పుడు నేను తీసి చదివిస్తే మీకు టైం నీకు ఉండదు కాబట్టి ఈ రాయి తీసుకొని ఇసిరేస్తే రాతి వేతంత దూరం అంటారు. అంత దూరం పోయి ఏకాంతంగా ఈ భూమి మీద నాకు రక్షణ గురించి పంపించావు. ప్రపంచమంతా అప్పుడు బైబిల్ లేదు. ప్రపంచం మొత్తాని కోసం నన్ను పంపించావు. ఒక్కడే ఏకాంతంగా బాప్తీసం తీసుకుంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన. ఇప్పుడు బాప్తీసం తీసుకుంటే 4 గంటలు కూడా ప్రార్థన రాదు. ఒకప్పుడు పూర్వం తల్లి భర్త పనికి వెళ్ళిపోతే, పిల్లలు నిద్రపోతే జాన్ వెస్లీ వాళ్ళ అమ్మంట అందరు నిద్రపోతే జాన్ వెస్లీ వాళ్ళమ్మ ఒక కొడుకు దగ్గరకు వచ్చి తలకాడ, అయ్యా వీడు నన్ను మొదటిగా ఇచ్చావయ్యా, వీడిని కనేటప్పుడు ఈ బాధలు పడ్డానయ్యా, వీడి పరిస్థితి ఇదయ్యా, వీడు చెప్పిన మాట ఇంట్లేడయ్యా అని ప్రార్థన చేసేవాడంట. లాస్ట్కు అందరికీ పిల్లలకి అంతా ప్రార్థన చేసేళ్ళకరు కొకరుగోకో అనేదంట. అప్పుడు నిద్రపోయేదంట వాళ్ళమ్మ. ఇప్పుడు ఏ తల్లైనా అట్లా ఉందా? ఏ తండ్రి అయినా ప్రార్థన చేసే స్థితి ఉందా? మనము బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తూ శాపం సంపాదిస్తున్నావా, దీవెన సంపాదిస్తున్నావా? అరే దేనికి వస్తున్నట్టు మీరు? నా కోసం వస్తున్నారా? లేకపోతే చుట్టుపక్కల అందరూ చర్చికి వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్ళకుంటే బాగుంటుందిరా, మనం కూడా పోవాలి కదా. బయట కనపడ అనుకో, ఏమన్నా చర్చికి వెళ్ళలేదా అంటారు కదా. కొంతమంది ఈ బాధ ఎందుకని ఏదో టైంలోకి వచ్చేసి కూర్చొని వెళ్ళిపోదాంలే అనుకుంటున్నారు. ఇట్స్ ఎ జోక్ చేయకండి బైబిల్ను. జోకర్ అయిపోతావు నువ్వు. నీ కోసం దేవుడు సిలువను మోసాడు. సిలువను ఏం మోసాడు? పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని, దరిద్రతను, మరణమును, నరకమును, శాపమును, సాతాను జయించడం, ఇవన్నీ సిలువలో మోస్తే నీకు మోసే టైం ఉందా? దేవుని భారం మోసే టైం ఉందా? ఎప్పుడు మోస్తా? చిన్నప్పుడేమో ఆడుకుంటూ తిరుగుతివి, వయసు వచ్చినప్పుడేమో ఎంజాయ్ అంటివి, పెళ్లి చేసుకుంటేమో భార్య అంటివి, భర్త అంటివి, పిల్లలకంటేమో పిల్లలు అంటివి. ఇంకెప్పుడండి నువ్వు మోసేది? పాప భారం మెల్ల మోసి బరువు దించి వేసినావు
శాపభారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, రక్షకానా వందనాలు. శ్రీ రక్షకానా వందనాలు. నువ్వెప్పుడైనా ఏనాడైనా ఒక అదృశ్యమైన ఈ రెండు శక్తుల గురించి ఆలోచించావా? లేకపోతే కొడుతుంది. అది కొడితే నువ్వు ఎక్కడ పడతావో నీకే తెలియదు. నువ్వు అనుకుంటావు నేనేదో తెచ్చుకుంటున్నానులే, నేనేదో సంపాదించుకుంటున్నానులే, నా పిల్లలు ఏదో ఫీజు కడుతున్నానులే, పర్వాలేదులే అనుకోవద్దు. కొడితే నువ్వు ఏమైపోతావో నీకే తెలియదు. ప్రార్థన చేసే టైం నీకు లేదా? పౌలు గారు స్పష్టంగా పరిశుద్ధాత్మతో ఇవి రెండు రాస్తాడు, చూపిస్తాను చూడండి. ఎట్లా కొడుతుంది పాస్టర్ గారు అంటే, యోహాను కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఆ విషయాన్ని క్లియర్గా చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 18 వచనాల వరకు ఈ రెండు వచనాలు బాగా అండర్లైన్ చేసుకొని ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడంతా ఆలోచించండి. గుర్తొచ్చినప్పుడల్లా నిజమేరా ఏంటి ఇది అని. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. అందరు చూస్తే ఈరోజు ఈ సబ్జెక్టు మొత్తం అర్థమైంది. అందరు చూడండి ఒకసారి. దృశ్యమైందంటే ఇది ఈ కర్చీప్ ఏదో ఒక 2-3 సంవత్సరాలకు మొత్తం పనికి రాకుండా పోద్ది. ఇది ఈ కర్చీప్ ఒక 5-6 సంవత్సరాలకు కూడా పనికి రాకుండా బూడిద అయిపోతుంది. నీ జోబులో ఉన్న నోటు 20 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో పొడి అయిపోద్ది. నీ జోబులో ఉన్న నోటు. నువ్వు కొనుక్కున్న సెల్ ఫోన్ ఎప్పుడోసారి నాశనం అయిపోద్ది. నువ్వు అందాన్ని చూసుకొని పౌడర్ పూసుకొని రాసుకొని చేసుకునేది ఈ శరీరం కూడా నాశనం అయిపోద్ది. నిన్ను తీసుకెళ్ళి మంచి ఒక బాక్స్ తయారు చేసేసి బాక్సులు పెట్టేసి పాట పాడుకుంటూ పోయి తీసుకుపోయి పడేస్తారు. ఇక్కడ కొట్టుకుంటారు ఇంటికాడ, రే నాకు అది కావాలా ఇది కావాలని. అది ఖచ్చితం రాసి పెట్టుకో. మరి ఏముంది? దృశ్యమైన నీ ముఖం లేదు, నీ జీవితం లేదు. దృశ్యమైన నువ్వు సంపాదించింది లేదు. ఈరోజు దృశ్యమైనది కొంపదీసి ఒక 100 సంవత్సరాలని తల్లిదండ్రులను బైబిల్లో అర్జెంటుగా పిలుస్తున్నానని మన తల్లిదండ్రులను పిలిపించారనుకో, వాళ్ళు కర్రలు తీసుకొని కొడతారు. ఒరే నేను ఎంత కష్టపడి సంపాదిస్తే ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టావా, తాగుడు ఖర్చు పెట్టావా అని ఎంటబడి కొడతారు. 100 సంవత్సరాలను వెనక్కి రప్పిస్తే తల్లిదండ్రులను, ఏంట్రా నేను ఎంత కష్టపడినానరా, నేను మీ అమ్మ, నువ్వేం చేసావురా దాన్ని అని. ఈరోజు దృశ్యమైంది అదృశ్యమైంది. నువ్వు దృశ్యమైన దాన్ని సంపాదించడానికి పరిగెత్తుతున్నట్టున్నావు. అదృశ్యమైందంటే 2. ఒకటి అదృశ్యమైన శక్తులు 2 ఉన్నాయి. దేవుని శక్తి అయితే పరిశుద్ధాత్మ శక్తి, సైతాను శక్తి అయితే దురాత్మ శక్తి. 2 శక్తులు. శక్తి లేకుండా ఏది పనిచేయదండి. శక్తి అంటే పవర్ లేకుండా ఫ్యాన్లు పనిచేయవు. పవర్ లేకుంటే నీకు పెట్రోల్ లేకపోతే బండి నడవదు. పవర్ లేకపోతే ఇదిగో దీంట్లో కూడా అంతే. పవర్ ఉంటేనే దీంట్లో ఒక బ్యాటరీ వేస్తారు. పవర్ ఉంటేనే పనిచేస్తుంది. పవర్ లేకుండా ఇది పనిచేస్తుంది. అందుకే క్రైస్తవులు గుర్తించాల్సింది 2 పవర్స్. 2 పవర్స్. నువ్వే పవర్ను కలిగి ఉన్నావు. కనబడవు ఇవి. ఎవరన్నా వచ్చి పాస్టర్ గారు పరిశుద్ధాత్మ శక్తి ఉందని చూపించు
అన్నాడు అనుకోండి, ఎట చూపిస్తామండి? చూపిస్తా నేనైతే. కరెంట్ ఉంది చూపించు, మీ ఇంట్లో కరెంట్ ఉందా చూపించంటే ఫ్యాన్ వేసి చూపిస్తావు, మీ ఇంట్లో కరెంట్ ఉందా అంటే లైట్ వేసి చూపిస్తావు. కానీ పరిశుద్ధాత్మ శక్తి నీ దగ్గర ఉందా అంటే నువ్వు చూపించగలవా? నేనైతే రెడీగా ఉన్నా చూపించడానికి. నేను రెడీగా ఉన్నా. నా ఎదురుగా పెడితే శనివారం రండి నేను చూపిస్తా అంట. శనివారం రండి, ఒక్కొక్క ఇంటి మీద, ఒక్కొక్క వ్యక్తి మీద, ఒక్కొక్క కుటుంబం మీద కొన్ని తరాలు పనిచేస్తుంటుంది ఆ శక్తి. దురాత్మ శక్తి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు రోగాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంపాదించిన దరిద్రం, వాళ్ళు ఎప్పటికి పోయారు. వాళ్ళు ఏదో ఒక ఊహించుకుంటుంటారు, భ్రమపడుతుంటారు మేము బాగానే ఉన్నామని. ఏమీ బాగులేదు. మీరు గ్రహించుకోవాల్సింది రెండే. ఒకటి, నేను పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడుతున్నానా? రెండు, దురాత్మ శక్తితో నడిపించబడుతున్నానా? నువ్వు బాప్తీసం తీసుకుండొచ్చు, నో ప్రాబ్లం, తీసుకుండొచ్చు, బాప్తీసం తీసుకుండొచ్చు, బల్ల తీసుకుండొచ్చు, చర్చికి వెళ్తుండొచ్చు. నీ మీద ఏ శక్తి పనిచేస్తుంది? అదృశ్యమైనవి రెండు రాజ్యాలు ఉన్నాయి. ఒకటి చీకటి రాజ్యం, ఒకటి వెలుగు రాజ్యం. అమ్మా, మీకు ఇంకా బాగా అర్థమయ్యాలంటే చెప్పాలనుకున్నాను. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందా? నేను రాజకీయాలు అడగట్లా, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందా? లేదు. ఈ ఓట్ల గురించి మీకు బాగా తెలుసు, అందుకని దాన్ని పట్టుకున్నా. కాంగ్రెస్ లేదు, ఓకే. మన రాష్ట్రంలో తెలుగుదేశం ఉందా? ఉందా లేదా? ఉంది, ఓకే. మన రాష్ట్రంలో వైసీపీ ఉందా? ఉంది కదా, నాకు చూపించండి. మీరే చెప్పారు కదా ఉందని, నాకు ఏడుందో చూపి. ఒక సీఎం తన బిడ్డలకి నెక్స్ట్ సీఎం కూర్చోబెట్టుకుంటే దాన్ని సంపాదించాడు. నువ్వేం సంపాదిస్తున్నా? ఆయన ప్రజాసేవకుడు, నేను దేవుని సేవకుడిని. ఆయన ప్రజల కోసం సేవ చేస్తాడు, నేను దేవుని కోసం సేవ చేస్తా. ఆయన్ని నాకు చూపించంటే ఏం చూపుతాడు? ఆయన నిలబడితే ఓట్లు వేయించుకుంటాడు, సీఎం సీట్లో అధికారంలో కూర్చొని ఐఏఎస్ ఆఫీసర్లను కూడా, కలెక్టర్ కూడా వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు. నువ్వు నిలబడితే ఎన్ని ఆత్మలు సంపాదిస్తావు? నువ్వు నిలబడితే ఎంతమంది వస్తారు దేవునిలోకి? హలో, ఆ వ్యక్తి నిలబడితే సీఎం అయ్యాడండి. ఇది కూడా అట్లాంటిదే. నువ్వు నిలబడితే ఎన్ని ఆత్మలు సంపాదిస్తావు? అసలు ఏం సంపాదించాలనుకున్నావు నువ్వు? వాళ్ళేమో ప్రజల ఓట్లు సంపాదిస్తారు, మేమేమో క్రైస్తవుడేమో ఆత్మలు సంపాదించాలా? నువ్వు నిలబడితే ఎంతమంది వస్తారు ఆ దేవునిలోకి? నువ్వు నిలబడితే ఎన్ని ఆత్మలు పరలోకానికి సిద్ధపరిచావు? నువ్వు నిలబడితే దేవుని రాజ్యం కోసం ఏం చేశావు? వాళ్ళేమో ఈ లోకములో ఉన్న ప్రజల రాజ్యాన్ని కడుతున్నారు, మనమేమో సంఘాన్ని కడుతున్నాం. దేవుడు లెక్క చూసేది కూడా, దేవుడు లెక్క చూసేది కూడా నిన్ను నిలబెడతాడు. ఈ వ్యక్తి పలాని చీరాల ప్రార్థనకి వెళ్ళేవాడు, ఈ వ్యక్తి చీరాల ఎప్పుడు తీర్పు టైములో ఈ వ్యక్తి చీరాల ప్రార్థనకి వెళ్తున్నాడు. ఒక్కడే వెళ్తాడు, ఎవరిని పట్టించుకోడు, ఎవరికి సువార్త చెప్పాడు, ఎవరికి జోబులో ఒక 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఆటో ఖర్చు పెట్టాడు. వస్తాడు పోతాడు, పరలోకాన్ని సంపాదించుకున్నాడు. కానీ అందులో ఏవి కూడా గొప్పదాన్ని సంపాదించుకోలేదు. అందరికీ పరలోకం సమానం అనుకుంటున్నారా? భలేవాడివి. పరలోకంలో చాలా తేడాలు ఉన్నాయండి. మీరేమన్నా గొర్రెల మందలాగా అన్ని ఓ దాంట్లోకి తోలుతారనుకుంటున్నావా? పరలోకం అంటే పరలోకంలో కూడా చాలా స్థాయిలు ఉన్నాయి, చాలా స్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీరు కూర్చున్న స్థితి, నేను నిలబడిన స్థితి, దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు మీ ఊర్లో కట్టుకున్న ఇళ్ళల్లో చాలా వ్యత్యాసం ఉంది. పరలోకములో కూడా దేవుడు కిరీటాలు ఇస్తాడు, గొప్ప గొప్ప కిరీటాలు ఇస్తాడు. హతసాక్షుల కోసం గొప్ప గొప్ప కిరీటాలు ఇస్తాడు. నీకు, నీ బిడ్డలకు ఈ భూమి మీద దీవెన, ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వేమి సంపాదించాలని బైబిల్ పట్టుకున్నావు బాబు?
పడిపోయినాక, పతనమైపోయినాక, నాశనం అయిపోయినాక ఏడ్చుకుంటూ కూర్చుంటావా? అందుకే గమనించుకో, ఈ దృశ్యమైన శక్తి లేని భక్తి బైబిల్ ఒప్పుకోదు. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నాడు ఆ మాట. యేసు ప్రభువారు చెప్తున్న మాట అది. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. మళ్ళీ చదువమ్మా దాన్ని. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పెను. మళ్ళీ చదువమ్మా. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఎవరి వాగ్దానం ఇది అమ్మా? యేసు ప్రభువారిది కాదు. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. మీరు అందరూ చదవండి దాన్ని. ఓకే, 21వ వచనం చదవమ్మా. 21. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. అందరూ ఒకసారి చూడండి. ఈ ప్రపంచంలో ఒక కొత్తది ఇది. ఇప్పుడు చదివించిన సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు చదివించిన వాక్యం ఏంటంటే, యేసు ప్రభువు వారు చనిపోయి లేచిన తర్వాత చెప్తున్నాడు. యేసు ప్రభువు వారు మీకు వెనక్కి ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నావు? యేసయ్య చనిపోయి 3వ దినం ముందు లేచి, బాబో శిష్యులారా, మీరు పైనుండి వచ్చే శక్తి అది నా వాగ్దానం కాదు, తండ్రి వాగ్దానం. ఒక్కసారి మీ అందరూ పైకి చూస్తారా? ఒకసారి పైకి చూడండి. స్లాబ్ వైజ్ కాదు, పైకి చూడండి. ఆ పైనుండి వచ్చేది నీ తరతరాలకు మిగులుతుంది. నువ్వు సంపాదించేది నీకు కూడా పనికిరాదు. చచ్చిపోయేటప్పుడు హాస్పిటల్ ఖర్చు పెడతావు. కావాలంటే రాసి పెట్టుకో. పైనుండి వచ్చేదాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎన్ని రోజులు దీన్ని మర్చిపోవద్దు. కొంతమంది అమ్మా నా నోట్లో నుంచి వచ్చే మాట, ఒకసారి చూడండి, నా నోట్లోంచి వచ్చే మాట ఒక వ్యక్తిని నాశనం చేయగలదు. అందుకే ఎప్పుడు నేను అరుస్తా, గద్దిస్తా, కానీ శపించను. ఒక అమ్మాయి నా ముందు నిలబడింది. ఎక్కడో కాదు, ఇక్కడ జరిగినదే చెప్తా. బిడ్డ పుట్టడం, 3 నెలలకు చచ్చిపోవడం. రెండోసారి బిడ్డ పుట్టడం, 3 నెలలకు చచ్చిపోవడం. మూడోసారి బిడ్డ పుట్టడం, 3 నెలలు బతికుంటుంది ఆ బిడ్డ, చచ్చిపోవడం. 4వసారి బిడ్డ పుట్టడం, పుట్టంగానే చనిపోవడం. అట్లాంటి మరణాన్ని నువ్వు ఎప్పుడైనా రుచి చూడగలవా? ఎప్పుడైనా వినగలవా? హలో, దాన్ని గ్రహించగలవా? ఆ అమ్మాయి వచ్చి నా ముందు నిలబడింది. ఆ అమ్మాయిది ఎక్కడో కాదు, పాపాయిపాలెం. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అసలు ఈ ప్రాంతంలోనే నాకు తెలియదు ఎవరు. వచ్చి నా ముందు నిలబడితే, అమ్మా ఏంటి విషయం అన్నా. అయ్యా నాది పలాని పాపాయిపాలెం ఊరు,
నా పరిస్థితి ఇది. 4 చచ్చిపోయారు, ఇప్పటికీ ఒక్కరు బతకలే. 11 సంవత్సరాలు. నా నోట్లోంచి వచ్చిన మాట ఏంటి తెలుసా? అమ్మాయి గర్భం వైపు ఇలా ఏలు చూపించి, నెక్స్ట్ ఆ గర్భములో బిడ్డ చచ్చిపోదు, నువ్వు ఇక్కడికి ప్రార్థనకు రా అన్న. ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు, పాపాయిపాలెంలో 7-8 చర్చిలు ఉంటాయి, అన్నిటికంటే ఫస్ట్ చర్చి మాదే. మా ఇంట్లో ఏ చర్చికి వెళ్ళనివ్వరు అనింది. హలో, చర్చా? చర్చ్ అంటే మీరు ఓ చర్చి కట్టుకోవచ్చు, మీరు కూడా 10 మంది కలిసి మీరు ఓ చర్చి కట్టవచ్చు. చర్చిలో 2 గొడవలు పడి 2 చర్చిలు అయిపోతున్నాయి. చర్చ్ అంటే ఏంటో తెలుసా నీకు అర్థం అన్నా? అమ్మా, నీకు చర్చి విలువ తెలుసా? చర్చి అర్థం తెలుసా అన్న? నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, విను అన్న. నా డ్రెస్, ఇప్పుడు నేను వేసుకున్న పాస్టర్ డ్రెస్ మీ ఆయనకి వేస్తా, మీ ఆయన పాస్టర్ అవుతాడన్న. అవడన్నా, డ్రెస్ వేసుకున్నాడు కదా, ఎందుకు అవడన్నా? బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా పాస్టర్లు అవుతారా? పోనీ ఇంకో మాట చెప్తా, మీ ఆయనకు పోలీస్ డ్రెస్ వేస్తా, పోలీస్ అవుతాడన్నా. కాడండి, ఎందుకు? డ్రెస్ వేసుకున్నాడు కదా అన్న. డ్రెస్ వేసుకుంటే పాస్టర్ అవ్వడు, చర్చి కట్టుకుంటే చర్చ్ అవ్వదు. మీ ఆయనకు పోలీస్ డ్రెస్ వేయాలంటే గవర్నమెంట్ అధికారం ఇవ్వాలా, అప్పుడు ఆ డ్రెస్సుకు విలువ ఉంటుంది. కొంతమంది ఎస్ఐ అవ్వాలని లాస్ట్కు చదువుకొని కష్టపడి పిచ్చోడైపోయి ఎస్ఐ డ్రెస్ వేసుకొని రోడ్డు మీద పిచ్చోళ్ళగా తిరుగుతారు, తెలుసా మీకు? అట్లా పిచ్చోళ్ళు అయిపోతారు నువ్వు అని చెప్పా. వచ్చింది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు పాప పుట్టింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. ఇక్కడే ప్రార్థన చేసి ఆ అమ్మాయికి సన్నిధి అని పేరు పెట్టా. ఇంట్లో వాళ్ళు మానిపించారు, రావద్దని, ఇక్కడికి వెళ్ళొద్దని. 4 కంటిన్యూగా, ఇది ఫస్ట్ ఒక్క కేసే చెప్తున్నా, మీ ముందు కళ్ళ ముందు కనబడేది. 4 చచ్చిపోయిన తర్వాత నా నోట్లో నుంచి వచ్చిన మాట దేవుడు కార్యం అద్భుతంగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమన్నా దేవుణ్ణా? కాదు, అది పైనుండి వచ్చే శక్తి. అది పైనుండి వచ్చే శక్తి. కావాలా నీకు? ఇక్కడే నేనే అన్నప్రాస చేశా, నేనే పేరు కూడా పెట్టా. వాళ్ళ చర్చిలో భోజనాలు అరేంజ్ చేసుకున్నారు, కనీసం నాకు భోజనం కూడా తేలే. కనీసం ఇప్పటి వరకు మంచినీళ్ళు ఇవ్వలే, టీవీ ఇవ్వలే. కారణం తెలియని సమస్య. ఎందుకో వాళ్ళతో కోపం మీద చెప్పట్లేదు, మీకు సబ్జెక్ట్ అర్థం కావాలని చెప్తున్నా, నీకు దేవుని శక్తి అర్థం కావాలని చెప్తున్నా. నెక్స్ట్ ఒక బాబుని ఎత్తుకొచ్చింది, భార్య భర్త ఇద్దరు వచ్చారు. సార్, మేము చర్చి మానేసాం, ఓకే, కానీ ఇప్పుడు కొడుకు పుట్టాడు. 4 చచ్చిపోయిన తర్వాత మీ దగ్గర ప్రార్థన చేయించుకున్నాక నాకు బిడ్డ బతికింది. ఇప్పుడు నా కొడుకు పుట్టాడు, నెక్స్ట్ వాడు చెవ బతుకులు ఉన్నారని తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టి, పాస్టర్ గారు నేను ఇక్కడే బాప్తీసం తీసుకుంటానంటున్నాడు వాళ్ళ ఆయన. ఆ బిల్లుని బతికించమన్నాడు, చచ్చిపోయాడు. ఆ పైనుండి వచ్చే శక్తి నీ నోట్లో పెడతాడు. ఆ పైనుండి వచ్చే శక్తి నీ నోట్లో పెడతాడు. సామెతలు తీయండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం, ఇది లాస్ట్ ముగిస్తాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం తీసుకోండి, 21వ వచనం. దీన్ని అండర్లైన్ చేసుకోండి. సామెతలు 18:21. జీవ మరణములు, పేజీ నంబర్ 544. అమ్మా, అయ్యా, పేజీ నంబర్ 544. దీన్ని జీవితంలో నీ నోట్లో ఉండేటట్టు గుర్తుపెట్టుకో. జీవ మరణములు 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము. చెప్పండి. అంటే హలో, ఆ శక్తి ఎక్కడ ఉంటుంది అనుకున్నావు? నాలుక మీద ఉంటుంది. బిడ్డ బతుకుతుంది. అందుకే నా నాలుకతో ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా అపార్థం చేసుకున్నా సైలెంట్గా నోరు మూసుకొని పడుకుంటా నేను. ఎందుకంటే మీరెవరో నాకేం తెలుసు,
నేనెవరో మీకేం తెలుసు? మీ మీద నా పెత్తనం ఏంటి? మీ మీద నా దౌర్జన్యం ఏంది? చర్చికి వస్తావా? రా. మానేస్తావా? మానేయి. ఏమి? సంఘం నాదే, దేవుంది. నాదైతే నా ఇష్టం వచ్చిన కట్టుకుంటా. జ్ఞానమున్నోడైతే ఎక్కడికి రావాలో తెలుసుకుంటాడు. జ్ఞానం లేదనుకో చర్చికి వెళ్తాడు అంతే. చర్చ్ అంటే ఏంది? బిల్డింగా? శక్తి. అసలు మీరు తలుచుకుంటే ప్రపంచం నీ వైపు చూస్తుంది, కానీ మీరు గ్రహించట్లా. క్రైస్తవుడు తలుచుకుంటే నోట్లోనే ఉంటుంది శక్తి. జీవ మరణం. ఆ అమ్మాయి గర్భంలో జీవం వస్తుంది, మరణం రాదని చెప్పా, జీవం మిగిలింది. దయచేసి ఇప్పుడు చదవకండి బైబిల్ ఇక్కడ చదవద్దు. ఇంటికాడ చాలా టైం ఉంటుంది, చదువుకో. నీ నోట్లో ఏం శక్తి ఉంది? హలో, ఒక్కసారి ప్లీజ్ చూడండి, చూస్తే చెప్తా. ఒక ఆమె రేయ్ సచ్చినోడా అంటది కొడుకును పట్టుకొని. ఖచ్చితంగా వాడు చచ్చిపోతాడు. అదేంది పాస్టర్ గారు? ఆమెలో దురాత్మ శక్తి ఉంది. అదే ఆమె నన్ను తిట్టింది అనుకో, ఆమె చచ్చిపోద్ది. అసలు ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? అందుకే భయపడుతుంటే ఒరే ఆమె చూసిందా అయిపోయేమరా అంటారు. ఆమెలో దురాత్మ శక్తి ఉంటుంది. ఇక్కడికి వచ్చి దయ్యాలు వదిలించుకొని అమ్మయ్య మా పాస్టర్ గారు బాగా కష్టపడుతున్నారు. అంతే. నువ్వేం కష్టపడుతున్నావు? నీ భార్యకి ఏమైనా సంపాదించావా? మీ ఆయనకి నువ్వేమైనా సంపాదించావా? నీ పిల్లలకి ఏమైనా సంపాదించావా? ఎక్కడున్నావయ్యా బాబు నువ్వు? అమ్మా మీరెక్కడున్నారు? తింటున్నాం, చచ్చుకున్నాం, ఆయన తెచ్చాడు, నిద్ర లేయటం, ఆ తిండుకోవడం, వండుకోవడం, ఇదేనా? రేపు మీరు మీ వయసు అయిపోతే పిచ్చెక్కుతుంది మీకు. దేవుని శక్తిని సంపాదించుకోండి. ఒకటి దీవెన, రెండోది శాపం. ఈ రెండిట్లో ఏది సంపాదించావు నువ్వు? రెండు శక్తులు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి ఈ భూమి మీద. అవి నీ నాలుకల మీద ఉంటాయి. అది సంపాదించడానికి ఆ శక్తిని ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు నువ్వు ముగింపు గేట్ దాటేటప్పుడు అయ్యా నిజమా అబద్ధమా, నేను ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నానో ఒకసారి ఆలోచించుకోండి ప్లీజ్. బైబిల్ మూసేయండి, ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి చూడండి అందరూ పిల్లలు, బైబిల్ మూసేయండి. అమ్మా, నా ముందు ఒక పాస్టర్ గారు వచ్చి కూర్చున్నాడు. వేరే వాళ్ళతో చెప్పించాడు. నా ముందు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు రేకుల షెడ్డు, అక్కడ కూర్చున్నాం. గాలి ఎక్కడి నుంచి వచ్చేది, ఫ్యాన్ కూడా ఉండేది కాదు. ఆ కిటికీ దగ్గర కూర్చునే వాళ్ళం చైర్ వేసుకొని. ఇది బాగంటే నీకు అర్థమైద్ది. నా ముందు కూర్చున్నాడు ఒక పాస్టర్ గారు. సార్ వందనాలయ్యా, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటన్నా? మీకు ఈ శక్తి ఎక్కడిది అంటున్నాడు. అబ్బా, భలే ప్రశ్న వేసావయ్యా అన్న. భక్తి కాదు, ఈ శక్తి నీకెక్కడిది అన్నాడు. సూపర్, ఎక్సలెంట్, భలే క్వశ్చన్ వేసావన్నా. కూర్చో చెప్తా అన్నా. నాకు తెలుసుకోవాలని వచ్చాను సార్ అన్న. నువ్వెవరన్నా? మా నాన్న మా అమ్మ 40 సంఘాలు కట్టారు. అరే 40 సంఘాలు కట్టిన పాస్టర్ గారి కొడుకువి, ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదా? నువ్వేం పాస్టర్ అయ్యా బాబు? మీ అమ్మా నాన్న దగ్గర ఏం నేర్చుకున్నావు? అసలు మీ అమ్మా నాన్న చెప్పినట్టు నువ్వు విన్నట్లేవన్నా. అమ్మో
మీరు బాగా కష్టపడతారు, నాకు బాగా తెలుసు. ఇప్పుడు వదిలేస్తే కూడా ఇంకేడన్నా కష్టపడనీకి పోతారు మీరు. కొంచెం జాగ్రత్త వినండి. ఇప్పుడు వదిలేసినా కూడా ఏం సంపాదించాలా, ఏం పరిగెత్తాలా, పరిగెత్తండి. కరోనా వచ్చినా పరిగెత్తుతారు మీరు, కరువు వచ్చినా పరిగెత్తుతారు మీరు. అందుకే ఈ ఒక్క విషయం బాగా చాలా మా మధ్య బలమైనటువంటి ఒక సన్నివేశం జరిగింది. మా నాన్న వైశ్య అంటే ఏమంటారు, కోముట్లు. మా అమ్మ కమ్మోళ్ళు. వాళ్ళిద్దరు పెళ్లి చేసింది ఒక గొప్ప దైవజనుడు అన్నాడు. ఎవరైనా దానియేలు గారు. ఓకే, చాలా సంతోషం. వీళ్ళిద్దరు కాలినడకన నడిచి 40 సంఘాలు కొట్టారు. మేము 4 అన్నదమ్ములం, ఒక్కొక్కరం 10 సంఘాలు పంచుకున్నాం. ఓకే, స్తోత్రం, మంచిది అన్న. కానీ పాస్టర్ గారు, నేను చాలా వీడియోలు మీవి చూశాను. కళ్ళతో చూస్తున్నారు, ఆ శక్తిని చూపిస్తున్నారు. నేను చూశానండి. చాలామంది పాస్టర్లు తల మీద చేయబెట్టి వాడిని కిందికి నెట్టేస్తారు. ఒక ఆమె మీద చేయబెట్టి కిందికి నెట్టేసి నీకు అట్టుంది ఇట్టుందని చెప్తారు. మీరు చెప్పేదేం లేదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటే ఆ వీడియోలో చూసి నీతో మాట్లాడనీకి వచ్చాను. మీరు రాయలసీమ నుంచి వచ్చారు కదా అంట. ఆ శక్తే నన్ను తీసుకొచ్చింది ఇక్కడ. పాస్టర్ గారు ఒక్క మాట, ఆ శక్తి ఎక్కడిదో చెప్పవా, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పవా, ఎవరిచ్చారో చెప్పవా అన్నారు. హలో, చీరాల్లో మార్కెట్లో అమ్ముతారు, కొనుక్కో అని చెప్పా. మీరు కూడా ఈ శక్తిని నిర్లక్ష్యము చేస్తే దొరికేది నీకు. నువ్వు పోతే పోయావు, నాకు సంతోషమే. నీ పిల్లలకు శాపం సంపాదించొద్దు, వాళ్ళను దిక్కుమాలాలుగా చేయొద్దు. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, విశ్వాసులకు తండ్రైన అబ్రామా అన్నట్టు నీ కొడుకు, నానా నువ్వు చేసిన ప్రార్థన, అమ్మా నువ్వు చేసిన ప్రార్థన అని తలుచుకోవాలరా బాబు. అదిరా భక్తి. తల్లికి గంట ప్రార్థన చేసే టైం లేదు, తండ్రికి గంట చేసే ప్రార్థన టైం లేదు. అందుకే సాతాను మిమ్మల్ని ఆడుకుంటున్నాడు. ఆలోచించు, అసలు ఆలోచించు. నువ్వు ఇంటికి పోకుండా కావాలంటే అన్నం బట్టి పెట్టారు, సాంబార్ తిని భార్యాభర్త ఇద్దరు పైకెక్కి ఎక్కడున్నామమ్మా మనం అని ఆలోచించండి. ఎక్కడున్నాం? నీ పిల్లలకు శాపం సంపాదిస్తావా, దీవెన సంపాదిస్తావా? తిని పరిగెత్తొద్దు. పైన ఖాళీగా ఉన్నాయి, మీకు టైం ఉండదు కదా. ఇద్దరు కూర్చోండి. ఏం సంపాదించుకున్నామే మనము? ఏమండి మనం ఏం సంపాదించాం? యవనస్తులారా, హలో యవనస్తులారా, మనమేం సంపాదిద్దాం? వయసు పెరుగుతుంది, జీవితం పెరుగుతుంది, పిల్లలు ఎదుగుతున్నారు. ఎప్పుడైనా ఈ రెండింటిని గురించి ఆలోచించావా? పట్టుకుంది దీన్నే. లేచి అయ్యా ముందు దాని గురించి ఆలోచించేటట్టు ప్రార్థన చేసుకోండి. హలో, ఒక మాట, ఎప్పుడైనా ఈ చర్చి ఉంది కదా, ఎప్పుడైనా నువ్వు నీ భార్య భర్త ఊడ్చారా? ఊడ్చారా? ఈడ మంచినీళ్ళు తాగుతారు ఇంతమంది. మనకు వచ్చే చర్చికల్లో ఒక్కరోజు మంచినీళ్ళలో నీళ్ళు నోట్లు పోస్తారా వచ్చిన వాళ్ళకి? నీకు ఎప్పుడైనా సంవత్సరం మొత్తం మీద చర్చిలో ఒకసారి మంచినీళ్ళు పోద్దామని ఆలోచన ఉందా నీకు, నీ భార్యకు? ఫూల్ అయిపోతావు నువ్వు. ఏప్రిల్ ఫూల్ అంటావు కదా, ఫూలిష్ అయిపోతావు నువ్వు. నీ విశ్వాసం ఫూల్ అయిపోతావు నువ్వు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఫూల్ కాకూడదని మీకు చెప్తున్నా. ఫూలిష్ భక్తి వద్దు.
సంవత్సరంలో ఒక్కసారి మంచినీళ్ళు పోయలేవా? సంవత్సరంలో ఒక్కసారి వచ్చి ఊడ్చలేవా? సాతాను మిమ్మల్ని ఊడ్చేస్తాడు, జాగ్రత్త. ఇక్కడున్న సంఘాల వైపు చూసినట్లు ఇక్కడికి రావద్దు. భార్య పిల్లలు వచ్చి చర్చి ఊడ్చి అన్ని పెట్టేసేలండి. ఒక్కసారి చెప్పనా, విఎస్ఆర్ వేరెండర్ కాలేజీలో లెక్చరర్, వాళ్ళమ్మ దయ్యాలు ఎలగొడుతుంది. కొడుకును కష్టపడి పేపర్ వేసుకొని ఇంటింటికి ఈనాడు పేపర్ వేస్తాడు, హిందూ పేపర్ వేస్తాడు, కష్టపడి చదువుకున్నాడు. ఏ కాలేజీలో చదివాడో అదే కాలేజీలో లెక్చరర్ అయినాడు. పెంతెకోస్తు చర్చిలో సండే స్కూల్ టీచర్. కాన్షియస్ లేకుండా పడిపోయినాడు. ప్రార్థన అసలు టచ్ చేయకుండా ఇట్లా చేయి పెట్టి ప్రార్థన చేసి ఇతనిలో దురాత్మ ఉందన్న. వాళ్ళమ్మ షాక్ అయిపోయింది. ఏంది, నేను దయ్యాలు ఎలా కొడతాను, ఊర్లో స్వార్థ చెప్తాను, మా వాళ్ళ దయ్యం ఉందంటాడండి ఈయన. షాక్లో ఆమె నన్ను విచిత్రంగా చూస్తుంది. నేను వెళ్ళిపోయాను, తీసుకొచ్చారు, బయటకు వచ్చేసింది. పాము ఎట్లా ఆడుతుందో ఆడుతుంది. పాము ఇక్కడ కొంతమంది రాజు ఒక్కడ అనుకున్నాను చూసింది. అప్పుడు నాతో పాటు అర్ధరాత్రి మిస్టర్ సాల్మన్ రాజ్ అని ఇక్కడ పెట్టాడు. నాకు ఏలు ఇట్నే కరెక్ట్గా 2 ఇంచుల డిఫరెన్స్. కళ్ళు తెరిచా, ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే గట్టిగా మిస్టర్ సాల్మన్ రాజ్ అని దద్దరిలో అర్ధరాత్రి ఆ మాటలకు వణుకు పుట్టింది. అక్కడ ఉన్న నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా. ఇక్కడ పెట్టాడు, ఎవర్రా నువ్వు అన్న. ఐ యామ్ లూసిఫర్, ఆది సర్పం, ఘట సర్పం, కామిని, మోహిని, నాగిని సేన. ఇప్పటికి మర్చిపోలేదండి. ఎందుకు తెలుసా? భయంకరమైన చావు చచ్చాడు. భయంకరమైన చావు చచ్చాడు. నా చరిత్రలో ఇలాంటివి చాలా ఉన్నాయి. వాళ్ళమ్మ షాక్ అయిపోయింది. పాస్టర్ గారు క్షమించయ్యా, నిన్నేమో అనుకున్నానన్న. మంచిది, చెప్పిన మాట విన్నాడా? పెళ్లి చేశారు. హైదరాబాద్ అమ్మాయిది పెళ్లి చేశాడా? ఈ అబ్బాయి ఇక్కడికి రాకముందే బాప్తీసం తీసుకున్నాడు. నువ్వు నెలకు ఒక్కసారైనా ఇక్కడ ప్రార్థనకి రా అన్న. హైదరాబాద్లో మెడికల్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు. బాగా చదువుకున్నాడు, కష్టపడి చదువుకున్నాడు. ఇక్కడ కాలేజీలో మానేసి భార్య గర్భవతి అయితే హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ జాబ్ జాయిన్ అయిపోయాడు. మంచి శాలరీ ఇస్తున్నాడు. నేను పోయేటప్పుడు చెప్పా, అయ్యా నువ్వు ఏదైనా అనుకో, నేను అక్కడ చర్చికి వెళ్తున్నా పాస్టర్ గారు. అర్ర బాబు, వెళ్తే వెళ్ళావు, నువ్వు నెలకు ఒకసారి వచ్చి బల్లకన్ను వచ్చిపో అన్నా. రాలేదు. 3 నెలలు అడ్రస్ లేదు. 3 నెలల తర్వాత వచ్చాడు. వచ్చి చర్చిలో కూర్చొని నా ముందు లైన్లో వస్తున్నాడు. చేయి పెడితే అట్లే స్కేటింగ్ చేశాడు. ఆడోళ్ళ మీద పడబోతే పట్టుకున్నాను. ఏంట్రా మళ్ళీ వచ్చావన్నా? వీడు చర్చికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ జరిగింది ఏంటో తెలుసా? ఇంట్లో పాత ఇనుము ఉంటే ఆ ఇనుము కత్తి చేపించుకొని నూరుతున్నాడంట. వాళ్ళమ్మ ఇక్కడ వచ్చి కూర్చొని ఉణుకుతా, పాస్టర్ గారు మా అబ్బాయి ఒక పాత ఇనుము తీసుకెళ్ళి సెంటర్లో, చీరాల సెంటర్లో పాపేబలం బస్ సాగుతుందే అక్కడ కొలిమి దగ్గర కత్తి చేపించుకున్నాడు. ఆ కత్తి ఇంటికి తీసుకొచ్చి నూరుతున్నాడు అన్న. ఇవన్నీ చంపేస్తాడేమో అంటున్నది. ఇదేంటమ్మా, నాకేం అర్థం కాలేదన్నా. హైదరాబాద్ బస్సులో డ్రైవర్ రాత్రి ఎప్పుడో ఒక్కసారి ఇట్లా వెనక్కి చూసి నవ్వాడంట. నా భార్యను చూసి నవ్వానని 3 నెలలు కాపలేసి బస్ స్టాండ్లో ఈ డ్రైవర్ రాలేదని 3 నెలలకు దొరికాడంట. వాడైతే 6 అడుగులు ఉన్నాడు, వీడైతే 3 అడుగులు ఉన్నాడు. అంటే నవ్వుకోవాలని చెప్పలేదు. మన అబ్రామ్ సైజు ఉంటాడు. అబ్రామ్ మీకు అందరికీ తెలుసు కదా. అబ్రామ్ ఎంత ఉంటాడు? ఆయన అంటుంటాడు తెలుసా, ఇక్కడ ఎవరు లేరండి అంత లావు అంత హైటు. 6 అడుగులు అజానుభావుడు. కత్తి తీసుకొని డ్రైవింగ్ బండి ఆపేసి ఇట్లా అన్నాడంట లేద్దామని. వెనకాల పొడిచి కిడ్నీలో ఒక ముక్కలు అట్లా రక్త పొడుగులో ఆ కత్తి తీసుకొని నడుచుకుంటూ వస్తుంటే పరారు జనాలు బస్ స్టాండ్లో. నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా సాతాను నేనే చేశాను, వీన్ని అంతు చేస్తానని చెప్పాడు. మీరు సాతాను దయ్యం వెళ్ళిపోయింది ఎట్లా అనుకుంటున్నారేమో. వాడు భయంకరుడు. వాడు లాస్ట్కి ఏమైంది తెలుసా? లోపలికి వేస్తే జైల్లో బట్టలు తీసుకొడుతుంటే ఎంత అన్న కొట్టు, బూట్ కాలుతో తొక్కు, లేచి పోలీసులను కొట్టనీకి వస్తాడంట. వాళ్ళకి అర్థమైంది, ఈయనకి మెంటల్ వచ్చింది. మెంటల్ కాదు, దురాత్మ.
జడ్జి కాడ పోయి అడుక్కున్నారంట, అయ్యా వానికి బెయిల్ ఇచ్చేసయ్యా, మా ఉద్యోగం పోతుంది, మెంటల్ని రాపిస్తామని మెంటల్ ఆఫీసులు తీసుకెళ్తే మెంటల్ ఆఫీసులో వీళ్ళమ్మ నాయన అన్నారు, అయ్యయ్యా మెంటల్ హాస్పిటల్కి వద్దయ్యా, మేము ఇక్కడే పెట్టుకుంటామయ్యా, ట్రీట్మెంట్ ఇప్పించుకుంటామయ్యా. సాతాను మెంటల్ చేసేసింది. పాము ఎట్లా ఆడేవాడు మీరు చూసింటారు, ఇక్కడ పాము ఎట్లా ఆడేవాడు అట్లా ఆడేవాడు. లాస్ట్కి ఏమైంది తెలుసా? ముగింపు చెప్తా. నేనెంత చెప్పినా వాళ్ళమ్మ వినలేను. అప్పుడు ఆమె ఫస్ట్ చర్చ్ మెంబర్, అమ్మా ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ నాకు అన్నం ఉండేవాళ్ళు కూడా లేరు, నువ్వు ఉంటే చాలు, చాలామంది వస్తారు పరిచర్యకి, నువ్వు ఉండమ్మా అని. వినలేదు. లాస్ట్కు చైన్లు వేశారు, తీసుకొచ్చారు, ప్రార్థన చేసిన పనవల. అయ్యయ్యా ఇంటికి వచ్చి ప్రార్థన ఇంటికి వచ్చి ప్రార్థన చేసినా చేయవలే. టైం దాటిపోయింది. లాస్ట్కి ఇంట్లో ఎవరో పెళ్ళైతే కార్డులు తీసుకొచ్చాడు, పెళ్లి కార్డులు. అతని పేరు శ్రీనులే. అరే ఏ శ్రీను, ఎందురావని అట్ట నరికేసావన్నాడు. ఏం మాట్లాడలేదు. ఈ కార్డులు ఇచ్చే పనులు ఇల్లున్నారు, ఏంట్రా అట్ట చేసేవాడిని అని హేళనగా మాట్లాడాడు. ఆ కార్డు ఇంటికి వచ్చిన వాళ్ళు బంధువులు. వీడు చక్కగా లోపలికి వెళ్ళిపోయి గొడ్డలు తీసుకొని వచ్చాడు బయటికి. ఇంకా కార్డులాడ పడేయటం, పరుగులు పెట్టడం. అదనగా పరుగులు పెడుతుంటే ఊర్లో వాళ్ళంతా చూసి వామ్మ అని తలుపులు వేసుకొని చక్కగా పోలీస్ స్టేషన్ పోయినారు. వాడుంటే మమ్మల్ని కూడా చంపేస్తారని. అప్పుడు పోలీసు వాళ్ళు పిలిపిస్తే వీళ్ళు ఏం చేశారంటే, వద్దయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాం, మేము జాగ్రత్త పెట్టుకుంటామని ఇంట్లో ఉన్న సామాన్లు, ఇంట్లో ఉన్న టీవీ మొత్తం అన్నీ బయటపడేసి వాడిని లోపలేసేసి తాళం వేసేసి బేడీలు వేసేసి పెట్టారు. 3 నెలలకు కానీ 2 నెలలకు కానీ నీళ్లు కొట్టి స్నానం చేపిస్తారు, కిటికీలోంచి అన్నం ఇస్తారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు ఒక లోపల నరకం. బ్రష్ లేదు, స్నానం లేదు. ఆ మర్డర్ చేసిన టైంలో కూడా నాకు ఇక్కడ భోజనం పెట్టేటప్పుడు ఇన్షర్ట్ చేసుకొని, షూ వేసుకొని, సాక్స్ వేసుకొని ఒక లెక్చరర్ లాగా అన్నం పెట్టేవాడు. చెప్తే వినేవాడు కాదు. వాళ్ళ అమ్మ కూడా వినదు. వాళ్ళ ఆయన పిచ్చి తాగుపోతాడు. లాస్ట్కి బట్టలు ఒంటి మీద డ్రాయర్ లేకుండా చర్చి ముందు వచ్చి నిలబడ్డాడు. చర్చిలో ఉన్న వాళ్ళు భయపడిపోయారు. మీరు సాతాను యొక్క శక్తిని అంత అంచనా వేయద్దు. మీరు అనుకుంటున్నారేమో ఇక్కడ ఏదో స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయని. సాతాను గురించి అంత చిన్నగా అంచనా వేయద్దు. యేసయ్య ఎంత పోరాడాడో నీకు తెలుసా? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు సాతానుతో పోరాడడానికి. కాబట్టి నువ్వు దీవెన సంపాదిస్తావా, ఆశీర్వాదాన్ని సంపాదిస్తావా, శాపాన్ని సంపాదిస్తావా? ఆలోచించు, యోచించు, పరిగెత్తొద్దు. ఇంటికి వెళ్తావా, 2 భార్యాభర్త కూర్చోండి. ఏనాడైనా ఒక వ్యక్తిని నీ జోబులో ఒక 500 ఖర్చు పెట్టి ఒక ఆటో పెట్టుకొని నడిపించావా ఎవరినైనా? చర్చిలో ఎప్పుడైనా పరిచయం చేసావా? నువ్వు నీ భార్య పిల్లలు నేర్పిస్తావా? చదువుకున్నాడు. ఏం చదువుకుంటున్నాడు? ఏం చేస్తున్నారు మీరు? కనీసం సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజు మంచినీళ్ళు పోయలేరా? నువ్వు పోయకపోయినా, చెప్పాను కదా, ఫ్యాన్లు నువ్వు వీయకపోయినా ఫ్యాన్లు వస్తాయి. ఆలోచించుకో. జ్ఞానం లేని భక్తి చేయొద్దు. ఒక శక్తి ఉంది అని మర్చిపోవద్దు. నువ్వు దేవుడి శక్తిని, అందుకే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత కూడా, లేచిన తర్వాత కూడా, బాబు పైనుండి వచ్చే శక్తిని పొందండి, అంతవరకు సేవకి వెళ్ళొద్దన్నాడు. నువ్వు శక్తిని సంపాదిస్తున్నావా? నీ నోట్లో ఆ శక్తి ఉందా? లేకపోతే అలాంటి భక్తి చేసే బదులు ప్రశాంతంగా మీ ఊర్లో ఏదో చర్చ్ ఉంటుంది, అక్కడ కూర్చొని టైంపాస్ చేసుకోవచ్చు మీరు. నేనైతే భరిస్తూ ఉండలేను చూస్తూ. చాలా టైం ఉంది, చాలా పని ఉంది, ఇక్కడ చాలా పరిచర్య ఉంది. రేపు నాకు వయసు అయిపోయిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఫూలిష్ అయిపోతా, నేను ఫూల్ని అయిపోతా, నువ్వు కూడా ఫూలిష్ అయిపోతావు. దీంతో పెట్టుకోవద్దు.
ఇది కరెంటుతో పనిచేసినట్టే. ఇది సరిగా లేకపోతే షాక్ కొడుతుంది, షాక్ కొడుతుంది. ఇది ఈ సేవ పరిచర్య చేయాలంటే రెండు నీకు కావాలి. పాస్టర్ గారు మేము కూడా చేయాలనుకున్నాం, చెయ్యి. కానీ రెండు గుర్తుపెట్టుకో, రెండు లక్షణాలు ఉండాలా. సాత్వికం, దీన మనస్సు. సాత్వికం, దీన మనస్సు, ఈ రెండు ఉంటే చాలు. రెచ్చిపోతే పనికిరావు దేవుళ్ళకి. అందులో లేచిపడండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకొని నీకు మనస్సు ఉంటే, నువ్వు మనిషివైతే నువ్వు ఏం సంపాదించావో ఆలోచించుకో. నీ పిల్లలకు మీ నాన్న ఏమి సంపాదించాడో చూసుకో. నువ్వేం నాశనం వై, దేవుని శక్తి పనిచేస్తుందా, ఏ శక్తి పనిచేస్తుందో చూసుకో. పిచ్చోళ్ళలాగా, అమాయకులుగా, అజ్ఞానులుగా, అవివేకులుగా భ్రమ. ఓ గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరచను అంటాడు. భ్రమలో ఉండొద్దు, భ్రమభక్తి చేయొద్దు నాయనా. అమ్మా, భ్రమలో ఉండొద్దు. కొంతకాలం అయినాక మేము చీరాలకు పోయినాం, మేము ప్రార్థనకు పోయినాం, మేము వడ్డే సంఘం పోయాం. కాబట్టి ప్రార్థన చేయకుండా ఒకసారి ఆలోచించు, యోచించు, ఆలోచించు, యోచించు. లేకపోతే సాతాను శక్తి మామూలుది కాదు. కొడితే నువ్వు మళ్ళీ తిరిగి ఉండదు నీకు. ఒకనేమో చంపేస్తాడు, ఒకనేమో బతుకున్నగానే సావు బతుకు లాంటి బతికిస్తాడు. నువ్వు బతుకున్నావు కానీ దిక్కుమాలినోడు అయిపోతావు. బతుకున్నావు కానీ అసలు నీ బతుకుని గురించి ఎప్పుడైనా అలా చూసుకున్నావా? నీ భక్తిని గురించి చూసుకున్నావా? అసలు అంత టైం లేదా నీకు నీ భార్యకు? అసలు ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే? ప్రార్థన అంటే ఏమనుకున్నారు? బైబిల్ అంటే ఏమనుకున్నారు? మారు మనసు అంటే ఏమనుకున్నారు? బాప్తిసం అంటే ఏమనుకున్నారు? చర్చికి రావడం అంటే ఏమనుకున్నారు? ఎప్పుడెప్పుడైతే పరిగెత్తుదాం అనుకుంటున్నారు? ఏమేమో. ఏంటిది నీ భక్తి, నీవు నీ వ్యవహారం? ఇప్పుడైనా నీ వైఖరి మార్చుకో, బాగుంటుంది. నీ బుద్ధి మార్చుకో, బాగుంటుంది. అసలు దేవుని వైపు చూసి ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను దేవుని శక్తిని సంపాదించడానికి దేవుణ్ణి నమ్మించాలనుకుంటున్నారా? నమ్మించాలనుకుంటున్నారా? ఆయన్ని నమ్మించాలనుకుంటున్నారా? ఆయన నమ్ముకున్నావా, అమ్ముకుంటున్నావా? ఆయన గుడ్డాడు అనుకుంటున్నావా? ఆయన గుడ్డివాడు కాదండి, నిన్నన్నీ చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు, ఎందుకు వస్తున్నావు, ఏం చేస్తావు, ఏం చేయబోతావు, ఎలాంటి వచ్చావు, ఎంత వయసు వచ్చింది, ఎన్నాళ్ళైంది నువ్వు వస్తున్నావు, ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడైనా ఆలోచించుకొని, యవనస్తులారా, నేనేం చేయాలి దేవునికి? లేకపోతే టైం వారం గడిచిపోద్ది, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి. నిన్ను నిలబెడితే ఒక్క ఆత్మను సంపాదించలేదు. నీ దేవుడేమో రక్తం కార్చాడు, అంత ఖర్చు పెట్టాడు, ప్రాణం కూడా ఖర్చు పెట్టాడు నీకోసం. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నావు? శక్తి లేని భక్తిగా ఉంటున్నావా? ఆ ఆలోచన లేకుండా, అసలు ఆలోచనే లేని భక్తి చేస్తున్నావా? నీ బిడ్డలకు తీరని లోటు తీసుకొస్తావు. నువ్వు చర్చికి రాకుంటేనే బాగుండేది. అంటే నువ్వు వ్యాపారం చేస్తే గొప్పోడు అవుతావు అనుకున్నావా? మీ నాన్న చేశాడు, మీ అమ్మ చేసింది, మీ తాత చేశాడు. ఏం సంపాదించాడు? తెచ్చుకుంటేనే తినటానికి, 10 మంది వస్తే పెట్టడానికి కూడా లేదు. యోచించు. శాపం, దీవెన, ఈ రెండిట్లో ఉన్నాయి. అవి రెండు కనబడేవిటి కావు. నువ్వు వేసే ప్రతి అడుగు ఆలోచించు, నువ్వు వేసే ప్రతి ఆలోచన జాగ్రత్త. దయగల తండ్రి, కృపగలనైనా పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు, స్తోత్రం. ఈరోజు ఒక ప్రత్యేకంగా మా అందరితో మాట్లాడావయ్యవా. నేను కాదయ్యా, నువ్వే మాట్లాడావు. కానీ ప్రతి వ్యక్తిలో ఒక నూతనమైన
అడుగు వేసేటువంటి మనస్సు ఇవ్వయ్యా. దాన్ని లెక్క చేయకుండా పోతే సాతాను బారిన పడతారయ్యా, శాపం బారిలో పడతారయ్యా. కాబట్టి వాళ్ళను ఈ వాక్యం వెంటాడాలయ్యా, ఈ వాక్యం వాళ్ళను కలవర పెట్టాలయ్యా. ఒక్కొక్కరిని నిద్ర పట్టనీయకూడదయ్యా. ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క కుటుంబాన్ని, ప్రతి కుటుంబాన్ని వేధించి నిజమే నా జీవితం మార్చుకోవాలి, నా కుటుంబం మార్చుకోవాలి, నా బిడ్డలను మార్చుకోవాలి, నేను దేవుని పనిలో ఉండాలి, నేను దేవుని పరిచర్యలో ఉండాలి, నా బిడ్డలకు నాకు తరతరాలకు 1000 తరాలకు దీవెన సంపాదించాలి అనే స్థితికి ఒక్కొక్కరిని తీసుకురండి అయ్యా. ప్లీజ్ ప్రభువా, వాళ్ళకు ఒక నూతనమైన స్వభావం ఇయ్యా, నూతనమైన జ్ఞానం ఇవ్వయ్యా. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినట్లుగా బుద్ధి తెప్పించయ్యా. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని కన్యకలే కానీ వాళ్ళకు బుద్ధి లేదయ్యా, వాళ్ళకు పరలోకం లేదయ్యా. కన్యకలే, వాళ్ళు పాపులు కాదు, కన్యకలు కూడా నిలబడిపోయారు నాయన ఈ భూమి మీద, పరలోకానికి వెళ్ళలేకపోయినారు. ఈరోజు ప్రతి వ్యక్తిని కదిలించయ్యా. ఈరోజు ప్రతి వ్యక్తి దేవుని శక్తిని పొందడానికి, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి, ప్రతి కుటుంబాన్ని ఒక నూతనమైనదిగా మార్చయ్యా. దేవుని భారాన్ని మోసి దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని ఉద్దేశాన్ని నేను చెయ్యాలి. దేవుడు నా కోసం ఖర్చు అయ్యాడు, నేను దేవుని కోసం ఖర్చు అవ్వాలి. నా బిడ్డలు దేవుని కోసం ఖర్చు అయ్యి దేవుడిచ్చే జీతం పాపం వల్ల వచ్చు జీతం మరణం, దేవుని చిత్తము చేయటం వల్ల వచ్చే జీతం దీవెన. దాంట్లో ఎంతో కష్టం, ఎంతో శ్రమ, ఎంతో శోధన ఉంది, పర్వాలేదయ్యా. దీవెన సంపాదించాలని బిడ్డలు, ఆశీర్వాదం సంపాదించాలి వాళ్ళ బిడ్డలు. మరణం నుంచి విడిపించబడాలి, దీవెనకరంగా మారాలి నైనా. ప్రభా, ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా, ఇప్పుడే ముట్టండి అయ్యా. అయ్యా, ఒక్కొక్కరిని ముట్టండి అయ్యా, వాళ్ళ జీవితాలు మార్చండి అయ్యా. ఏదో వాళ్ళ బిడ్డల కోసం చేస్తానంటున్నారు కానీ ఏమీ చేయలేరయ్యా. వీళ్ళేమీ చేయలేరు, ఒట్టి చేతులతో వెళ్ళిపోతారేమో భయంగా ఉందయ్యా, బాధగా ఉండదయ్యా, వేదనగా ఉందయ్యా, దుఃఖముగా ఉందయ్యా, పరితాపముగా ఉంది నాకు. కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు తిండి లేకుండా, అన్నం పెట్టేవాళ్ళు లేకుండా, చేసేవాళ్ళు లేకుండా కొన్ని సంవత్సరాలు ఇక్కడ గడిపాను కాబట్టి ఆ వేదన పరితాపం నాకుంది నాయన. వాళ్ళకు కూడా కలిగించయ్యా, వాళ్ళకు కూడా కలిగించయ్యా. చెప్పబడిన వాక్యం మా అందరి హృదయంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. సమర్పించిన కానుకల కంటే ముఖ్యంగా వాళ్ళ జీవితాల్లో సమర్పణలోనికి తీసుకురండి. వాళ్ళు ఒక బలమైన, స్థిరమైన ఆ శక్తిని పొందుకునే వారిగా బలపరచండి. నన్ను బలపరచు, వాని యందే నేను సమస్తమును చేయగలనన్నారు. బలపరచండి అయ్యా, సేవా దర్శనాన్ని బలపరచండి అయ్యా, సంఘాన్ని బలపరచండి అయ్యా, ఈ వాక్యము ద్వారా అందరినీ బలపరచండి అయ్యా. ఒట్టి చేతులతో పంపొద్దయ్యా. ఈ రోజు నుంచి వాళ్ళని వెంటాడండి అయ్యా, ఈ యవనస్తులను వెంటాడండి అయ్యా, పిల్లల్ని వెంటాడండి అయ్యా, కుటుంబాలను వెంటాడండి అయ్యా. ఈ వాక్యం యూట్యూబ్ ద్వారా అందరినీ వెంటాడేటట్టుగా చేయండి అయ్యా. పైనుండి వచ్చే శక్తి లేని భక్తి ఫలితం ఉండదయ్యా, వాళ్ళకు ఫలితం ఉండదయ్యా, వారి బిడ్డలకు ఫలితం లేదయ్యా. ఫలితము లేని భక్తి చేసి నా ముగింపు దుఃఖానికి నేను పాత్రుని కాకూడదు. కాబట్టి నిష్ప్రయోజనం కాకూడదు. నన్ను తీసుకొచ్చావు కదా ఇక్కడికి, వాళ్ళు కూడా నిష్ప్రయోజనమయ్యే భక్తి చేయకూడదు. ఎవరైనా ఈరోజు మనసు మార్చుకుంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకు వాళ్ళని సిద్ధపరచుకో అయ్యా.
నీ భారాన్ని మోయటానికి వాళ్ళు సిద్ధపరచండి అయ్యా. ఈరోజు మనసు మార్చుకుంటే, ఇంతకాలం కఠినపరచుకుంటే వారిని మార్చుకొని దీన మనసుతో, సాత్వికముతో వాళ్ళని వాడుకోండి అయ్యా. వాళ్ళని వాడుకోండి అయ్యా. నీ భారాన్ని మోయడానికి వారిని మార్చుకోండి అయ్యా. వాళ్ళని మార్చుకోయ్యా. వాళ్ళని మార్చుకోయ్యా. చాలా టైం అయిపోతుంది. కరోనా వల్ల 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. దేశంలో ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది నాశనం అయిపోయారు. శవాలు గుట్టలుగా జేసీబీలు తీసుకొచ్చి మనుషులు కూడా పూడ్చకుండా జేసీబీలు పూడ్చిపెట్టిన బుద్ధి రాలేదయ్యా. క్రైస్తవులకు బుద్ధి రాలేదయ్యా. క్రైస్తవులకు బుద్ధి రాలేదయ్యా. బుద్ధి చెప్పవా? బుద్ధి చెప్పవా? బుద్ధి చెప్పయ్యా. బుద్ధి చెప్పు. నువ్వు మాట్లాడు. వాళ్ళకి అవకాశం ఇవ్వయ్యా. వాళ్ళకి అవకాశం ఇవ్వు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకునే కృప దయచేయమని. ఎవరిని శిక్షించొద్దు, ఎవరిని నైనా విడిచిపెట్టకయ్యా. వాళ్ళకి అవకాశమే. ఒక నూతనమైన నడిపింపు. ఇది నా దేవుని పని, ఇది నా దేవుని పని, ఇది నా దేవుని పని, ఇది నా దేవుడి భారం. నా భారం నీ భారాన్ని మోసేవాళ్ళిగా మార్చమని యేసు రక్తములున్న శక్తిని బట్టి దేని కొరకైనా వేటి కొరకైనా మర్చిపోయింటే మీ గాయపరచబడిన హస్తాలకు సమర్పణ. మహిమాఘనత కీర్తి పొందండి. చివరిగా నా ఆరోగ్యం ఎప్పుడు ఏమైపోతుందో జ్ఞాపకం చేసుకో. సంఘ బిడ్డల ఆరోగ్యం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. వారిని జ్ఞాపకం చేసుకో. దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళు ఒట్టి చేతులతో పంపకండి అయ్యా. వాళ్ళల్లో ఒక మంటలు మండాలి, అగ్ని మండాలి. వాళ్ళ ప్రాంతాన్ని వెలిగించేవారిగా, ఆ చీకట్లో ఉన్నవారిని వెలిగించేవారిగా వాళ్ళని మండించండి అయ్యా. ఆరిపోయింటే అంటించండి. అది ఆరని అగ్నిగా మండాలి. ఆరకూడదయ్యా, ఆరకూడదు. ఆరిపోయే సేవ వద్దు నాకు. మండే సేవ కావాలా, మండించే సేవ కావాలా. జీవితం వ్యర్థం కాకూడదయ్యా. మా చరిత్ర ముగింపు, మా చరిత్ర ముగింపు సున్నా కాకూడదయ్యా, సున్నా కాకూడదు. మా చరిత్ర ఇంకో చరిత్ర సృష్టించాలి. మేము తల్లిదండ్రులుగా ఇంకో చరిత్ర సృష్టించాలి. అట్టి ధన్యత నాకు, మాకు ఈ సేవా దర్శనానికి ఇప్పుడు ఎప్పుడు నిరంతరం మా పిల్లలకు తరతరాలకు మీరు అక్కడ పర్యంత వరకు దయచేయమని వాక్యమైన యేసు నామములో ప్రార్థించి విజ్ఞాపన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక. మరణోస్తం క్షమించిన ప్రకారం మనం క్షమించు. మమ్మల్ని శోధన లెక్కకి రాజ్యము. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. హల్లెలూయా. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా చేయును గాక.